హలో వ్యూవర్స్, ఫైనలీ నవంబర్ మంత్ వచ్చింది. అలానే రాజమౌళి తన అన్నమాట ప్రకారం ఎస్ఎస్ఎంఈ 29 మూవీ నుంచి టైటిల్ గేమ్స్ కానీ ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ చేస్తారని అన్నాడు. అలానే ఈ నవంబర్లో ముందుగా పృథ్వీరాజ్ సుకుమార్ పోషిస్తున్న ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని ఈ నెల 10వ తారీఖున రిలీజ్ చేశారు. అలానే 12వ తారీఖు ప్రియాంక చోప్రా పోషిస్తున్న మందాకిని ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని రాజమౌళి టీం రిలీజ్ చేసింది. రెండింటికి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. కానీ నవంబర్ 15న మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారు, అలానే టైటిల్ని కూడా రివీల్ చేస్తారని ప్రకటించారు. అలానే నవంబర్ 15న అఫీషియల్గా మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ని, సినిమా టైటిల్ని రివీల్ చేశారు. వారణాసి అని చెప్పి మహేష్ బాబుని నంది మీద వస్తున్న మన సన్నివేశం చూడవచ్చు. ముందుగా దీనికి సంబంధించిన ఒక టీజర్ క్లిప్స్ని మనం రిలీజ్ చేశారు. అందుకని ముందుగా నేను ఆ టీజర్ గ్లిమ్స్ని రిలీజ్ చేసి అందులో మనం 5 ప్రదేశాలు చూడవచ్చు. ముందుగా ఈ గ్లిమ్స్ని నేను బ్రేక్డౌన్ చేసిన తర్వాత అనాలిసిస్ ప్రకటిస్తాను, తర్వాత రివ్యూని చెప్తాను. ముందుగా వచ్చి ఈ టైటిల్ స్టార్టింగ్లో మనకి వారణాసి సిటీని చూపిస్తారు, కానీ ఇది ప్రెజెంట్ కాదు, బిఫోర్ క్రైస్ట్ ఈవెంట్స్లోని వారణాసి సిటీ. ఇందులో 512 CE అని ఉంటుంది, పైన వారణాసి అని ఉంది. అందులో కొంతమంది సాధువులు ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలానే నెక్స్ట్ షాట్లో ఒక పెద్ద ఉల్కరాయి వచ్చి భూమిని తాకుతున్న సన్నివేశం చూపిస్తారు. అలా దాంతోపాటు కొన్ని ఆస్ట్రాయిడ్స్లో ఒక ఆస్ట్రాయిడ్ పేరు సంభవి అని ఉంటుంది. ఈవెంట్స్ అని బిఫోర్ కాస్ట్ అని కింద రాసి ఉంటుంది. అలానే నెక్స్ట్ షాట్లో కొంతమంది క్లైంబర్స్ ఒక మంచు పర్వతం మీదకి ఎక్కటం మనం చూడవచ్చు. కానీ కొంచెం మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే అది పర్వలో వచ్చారని మనం చూడవచ్చు. ఇది అంటార్టికాలోని ప్రదేశం. అసలు వాళ్ళు ఎందుకు ఎక్కుతున్నారు ఆ పర్వతాన్ని చూస్తే నెక్స్ట్ షాట్లో ఆ మంచు పర్వతం కింద ఒక షిప్ మునిగిపోయి ఉండటం గమనించవచ్చు. మేబీ ఇది ఒక ట్రావెలర్ షిప్, ఇందులో ఏమైనా ముఖ్యమైన సమాచారం దాగి ఉందేమో, దానికోసమే వీళ్ళు ఆ కొండని ఎక్కుతూ ఉన్నట్టు మనం గమనించవచ్చు. నెక్స్ట్ షాట్లో వచ్చి చూస్తే ఇక్కడ ఆఫ్రికా వైల్డ్నెస్ మనకు కనిపిస్తుంది. ఇది అంబోసిని ఫారెస్ట్. ఇక్కడ ఒక వ్యక్తి పారాషూట్ దిగి మనం చూడవచ్చు. ఇక్కడ అడవి దున్నలు, సింహాలు మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తే ఈ షాట్లో ఒక సింహం అనేది హిపోస్ గుంపు నుంచి తప్పించుకొని పారిపోవటం అని మనం గమనించవచ్చు. మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే అక్కడ చిన్న లైట్ లాంటి కనిపిస్తుంది, ఒక టార్చ్ లైట్, లేదంటే అక్కడ కర్రతో నిప్పు అంటించిన వ్యక్తి. మేబీ ఎవరైనా అక్కడి నుంచి తప్పించుకోవటానికి ఆ సింహాన్ని ఆ హిపోస్ మీదకి దారి మళ్ళించి ఉంటారు. అలానే నెక్స్ట్ షాట్లో ఆ హిపోస్ నోట్ నుంచి జూమ్ ఇన్ చేసి చూస్తే ఒక కేవ్ కనిపిస్తుంది, అందులో ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ ఉగ్రపతి కేవ్ వారణాసి అని రాసి ఉంటుంది. మనం జూమ్ ఇన్ చేసి చూస్తే పైనుంచి ఒక ఎర్రటి ఆకారం కనిపిస్తుంది. ముందు చూసిన వాళ్ళు అదొక పక్షి అనుకుంటారు, కానీ జూమ్ ఇన్ చేసి చూస్తే అదొక మహిళ. అక్కడ అమ్మవారి విగ్రహానికి తలకే ఉండదు, ఆమె తల లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుని ఉంటుంది. ఈ అమ్మవారు ఎవరు, ఈమె కథ ఏమిటి అనేది అనాలిసిస్లో చెప్తాను. మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే అక్కడ ఒక వ్యక్తి కూడా కనిపిస్తారు. తర్వాత షాట్లో లంకా నగరం త్రేతాయుగం అని ఉంటుంది. ఇక్కడ ఈ షాట్లో మనం హనుమంతుల వారిని కొన్నంత భారీ ఆకారంలో గమనించవచ్చు. అక్కడ కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే తన తోకమైన ఒక వ్యక్తి గుర్రపు రథస్వారీ చేస్తున్న సన్నివేశం మనం చూడవచ్చు. థర్డ్ షాట్లో మనం చూస్తే రాముడు వారు కొన్నంత ఆకారంలో కుంభకర్ణం మీదకి ఒక బాణాన్ని అస్త్రం చూడవచ్చు. ఇక్కడ వారాన్ గుంపు ఒక పిల్లలాగా మారి తనని భుజాల మీద మోస్తున్న షాట్ని మనం చూడవచ్చు. ఇక్కడ యూనిటీకి సింబల్గా ఈ షాట్ వేసా అనుకోవచ్చు, లైక్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా. ఇక్కడ రాముడు కుంభకర్ణుడి మీదకి తన బాణాన్ని సంధిస్తామని చూడవచ్చు. తర్వాత షాట్లో వారణాసిలోని మణికర్ణిక ఘాటు మీద ఒక భీమ అనేది పడటాన్ని మనం గమనించవచ్చు. అలానే ఆ షాట్లోనే మహేష్ బాబు యొక్క హ్యాండ్ని చూడవచ్చు. అక్కడ ఒక త్రిశూలం పట్టుకొని మరి క్లియర్గా చూపించకపోయినా థర్డ్ షాట్లో మనం మహేష్ బాబు సైడ్ యాంగిల్స్ చూసి అది మహేష్ బాబు యొక్క ఫేసే అని, ఇదే తన ఫస్ట్ లుక్ అని
ఈజీగా గుర్తుపెట్టవచ్చు. నెక్స్ట్ షాట్లో టోటల్ వైట్ షాట్లో మహేష్ బాబు ఫుల్ ఫేస్ని చూపిస్తారు. ఇందులో కొంచెం గాయాలతో పాలైన మహేష్ బాబు మనం చూడవచ్చు. నెక్స్ట్ షాట్లో మహేష్ బాబు ఒక నంది మీద సవారీ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. వెనకాల చూస్తే వారణాసి సిటీ ఉంటుంది. అలా వారణాసి అని టైటిల్ వేసి మహేష్ బాబు ఒక ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. అందులో మహేష్ బాబుని రుద్ర అని పేరుతో చూపిస్తారు. మనం చూస్తే వారణాసి పేరులో పాటు గ్లోబ్ డాటర్ ప్లస్ టైమ్ టోటర్ అని 2 అర్థాలు ఇచ్చారు. అలా మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసి తన క్యారెక్టర్ పేరు రుద్రగా, విలన్ పేరు కుంభగా, హీరోయిన్ పేరు మందాకినిగా పెట్టారు. ఇది బ్రేక్ డౌన్. ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ వీడియో చూద్దాం. వారణాసి టైటిల్ గ్లిమ్స్ అనేది మొత్తం 5 ప్రదేశాలు జరుగుతుంది. అంటార్టికా, ఆఫ్రికా, ఉగ్రపతి, త్రేతాయుగం, అలానే మణికర్ణిక ఘాట్ ఆఫ్ వారణాసి. ముందు చాట్లో వచ్చి మనం వారణాసిలోని వారణాసి సిటీ చూడొచ్చు. ఇక్కడ బిఫోర్ కాస్ట్ ఈవర్స్ అంటే కాబట్టి ఇది చాలా పాత కాలపులోని వారణాసి అయి ఉండాలి. ఇక్కడ కొంతమంది ఋషులు యాగాలు చేస్తూ ఉన్నట్టు మనం చూడవచ్చు. ఇక్కడ ఆస్ట్రాయిడ్ సంభవి అని చూపించారు. ఇది సినిమాలో కల్పిత కథ కాదు. ఇది 2020లో భూమిని తాకబోయే ఒక ఆస్ట్రాయిడ్. అంటే నిజంగానే ఆ టైంకి వారణాసి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ ఆస్ట్రాయిడ్ కూడా భూమిని తాకే అవకాశం ఉంటుంది. అంటే ఇది భవిష్యత్తులో జరిగిపోయే ఒక సంఘటన. తర్వాత వచ్చి కొంతమంది వ్యక్తులు మనం అంటార్టికాలోని మంచు పర్వతం పైకి ఎక్కి దానిలోకి వెళ్ళాలని చూస్తున్నారు. వాళ్ళు ఒక పర్వలోకి వచ్చి గమనించవచ్చు. వీళ్ళంతా విలన్ బ్యాచ్ వ్యక్తులు అయి ఉండాలి. అలానే ఆ కొండంచున ఒక విరిగిపోయిన షిప్ అనేది చూడవచ్చు. ఆ షిప్లో వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏమైనా వస్తువు ఉండి ఉంటుంది. ఆ వస్తువు కోసం విలన్ కుంభ వాళ్ళను పంపించి ఆ వస్తువుని తీసుకురమ్మని వాళ్ళకి ఆదేశం చేసి ఉండొచ్చు. అలా ఆ పర్వతంలోకి వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ చూస్తే మనం ఆఫ్రికా వైల్డ్నెస్ చూడవచ్చు. ఇక్కడ మహేష్ బాబు పారాషూట్లో దిగుతాను చూడవచ్చు. మేబీ అక్కడ సేఫ్ ల్యాండింగ్కి అవకాశం లేకపోవటం, అక్కడ ఉన్న జంతువుల వల్ల ల్యాండింగ్ చేయలేకపోవటం వల్ల మహేష్ బాబు పారాషూట్లో దిగాల్సి వచ్చింది అనుకుంటా. ఈ షాట్లో చూస్తే ఒక సింహం హిపోస్ గుంపు నుంచి తప్పించుకోవడానికి వాటిపైంచి దూకి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే అక్కడ ఒక చిన్న లైట్ లాంటిది కనిపిస్తుంది. అందులో ఎవరు ఉంటారు. మేబీ మహేష్ బాబు అక్కడ ల్యాండ్ ఆ సింహాన్ని నుంచి తప్పించుకోవడానికి ఆ సింహాన్ని ఆ హిపోస్ మీదకి పంపించి ఉండవచ్చు. అక్కడ మనం జూమ్ ఇన్ చేసి చూస్తే ఆ హిపో నోట్ నుంచి మనకి ఒక కేవ్ అని కనిపిస్తుంది. ఆ కేవ్లో ఉగ్రపతి కేవ్ వనాచల్ అని ఉంటుంది. ఇందులో ఉన్నది మాత చిన్మాత దేవి. ఈమె ఆసనం మీద అట్టానే ప్రాణం మీద కాలానికి దేవతగా పిలుస్తారు. ఈమెను ఎక్కువగా నార్త్ ఇండియాలో పూజిస్తారు. నార్త్ ఇండియా యూపీ, వారణాసి, అయోధ్య, కాశీ వంటి యాత్రలకు వెళ్ళిన వారికి ఈమె పేరు టక్కున గుర్తొస్తుంది. లేదంటే మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వెళ్ళిన వారికి కూడా ఈమె పేరు బాగా ఈజీగా అంటిముట్టి ఉంటుంది, నాలుక మీద ఉంటుంది. తర్వాత షాట్లో త్రేతాయుగం శ్రీలంక నగరం అని ఉంటుంది. ఇక్కడ మనం కొన్నంత ఆకారంలో ఆంజనేయ స్వామి కనిపిస్తూ యుద్ధం చేస్తున్న సన్నివేశాన్ని చూడవచ్చు. మనం జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ హనుమంతుడి వారి తోక మీద ఒక వ్యక్తి రథం తోలుతున్న విషయం కనిపిస్తుంది. వెనకాల చూస్తే ఇంకో వ్యక్తిగా ఉన్నారనే ఒక సందేహం కలకమానదు. ఇలా థర్డ్ షాట్లో ఒక కుంభకర్ణుడి మీదకి వానర సైన్యం శ్రీరాముడిని వాళ్ళ చేతులతో పట్టుకొని ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడి తన సమాన హైట్కి తీసుకెళ్ళి తనకి దాడి చేయడానికి వీలు కలిగేలాగా చేస్తున్నారు. ఈ షాట్ చూస్తే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి సింబల్గా అనిపిస్తుంది. అంటే ఐక్యమత్య మహాభారం అని ఒక సింబాలిక్గా రాజమౌళి మనకి తెలిపాలని అనిపిస్తుంది. ఇందులో కుంభకర్ణుడికి రాముడు బాణం విసురవటం మనం చూడవచ్చు. తర్వాత వారణాసిలోని మణికర్ణిక ఘాట్ మీద ఒక భీమొచ్చి పడటాన్ని మనం గమనించవచ్చు. ఇలా నెక్స్ట్ షాట్లో మహేష్ బాబు వారణాసి నగరం నుంచి ఒక నంది మీద స్వారీ చేసుకుంటూ ఒక
ఎవరి మీదకి యుద్ధాలు చేయటానికి మీదకి వస్తున్నాడు అనిపిస్తుంది. చూస్తే ఇది మేబీ తను విలన్ బ్యాచ్ని వారణాసిలోకి రాకుండా అడ్డుకునేందుకు అలా ఫైట్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇక్కడ వారణాసి టైటిల్ గ్లిమ్స్ చూస్తే వారణాసిలో ఏ పైన ఒక యాస్ట్రాయిడ్ పడటం కనిపిస్తుంది. అలానే ఆ యాస్ట్రాయిడ్ ఒక కాంపాసు రూపంలో ఉంచటం, అది వారణాసి నగరాన్ని చూపించటం అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ షాట్లో గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ అనే 2 పదాలు గమనించవచ్చు. ఈ షాట్లో మనం యాస్ట్రాయిడ్ని, కాంపాస్ని చూడవచ్చు. టైటిల్ గ్లిమ్స్లో ఏమి చూపించారో అవన్నీ మనం మూవీ టైటిల్ గ్లిమ్స్లో చూడవచ్చు. కాంపాస్, వారణాసి నగరం, ఇండియన్ వైపు చూపించడం, యాస్ట్రాయిడ్ వంటి అన్నీ గమనించవచ్చు. ఈ షాట్లో నాకు అనిపించింది ఏమిటంటే మహేష్ బాబు వారణాసి యొక్క ప్రొటెక్టర్ అండ్ గేట్ కీపర్గా అనిపించవచ్చు. మనకు తెలిసి విషయమే. పురాణంలో చెప్పింది ఏంటంటే శివుడికి భూతగణాలని సంరక్షణగా వెంట ఉంటాయి. తన వద్దకు రావాలంటే ఆ భూతగణాలను దాటుకొని రావాలి. అంటే మహేష్ బాబు కూడా మేబీ కాలభైవ, కాళికామాత లేదంటే తన రూపంలో అనేకమైన ఒక రూపంగా అనుకోవచ్చు. లైక్ కాంతారాలో రిషబ్ శెట్టి లాగా. నాకు తెలిసి వారణాసి నగరంలోకి రావాలంటే మహేష్ బాబు లాంటి గేట్ కీపర్ని దాటుకొనే రావాలి. లేదంటే తనలాంటి వారితో ఒక యుద్ధమే చేయాలని సింబాలిక్గా చూపించి ఉంటాడు. ఈ షాట్లో నాకు చూసి అదే అనిపించింది. అందుకే తన పేరు రుద్రగా పెట్టారు. రుద్ర అంటే శివుడికి ఇంకో పేరు. మీరు చూస్తే ఇందాక గ్లోబ్ ట్రాటర్తో పాటు టైమ్ ట్రాటర్ అనే ఒక 2 క్యాప్షన్లు కూడా ఇచ్చారు. దానికి అర్థం ఏమిటంటే భూమిని సంచరించేవాడు, అలానే కాలంలో సంచరించేవాడు. టైమ్ ట్రాటర్ అంటే కాలంలో సంచరించేవాడు. శివుడికి ఇంకో పేరు కాలాన్ని శాసించేవాడు. రుద్రకు అంటే శివుడే. అంటే భూమితో పాటు కాలంలో సంచరించేవారు, కాలాన్ని అదుపు చేసేవారు, కాలరక్షకుడు అనే పేరు. మేబీ తను కాలంలోనూ పయనించే అవకాశం ఉందేమో అని అనుకోవచ్చు. ఇలా శివుడి రిఫరెన్స్లు, రాముడు రిఫరెన్స్తో ఈ టైటిల్ గ్లిమ్స్ అనేది మొత్తం నిండిపోయి పురాణాలతో నిండిపోయి ఉండటాన్ని మనం గమనించవచ్చు. వారణాసిలో ఎంత గ్లోబల్ సినిమా అయినా తన పురాణాలు, ఇతిహాసాన్ని రాజమౌళి వదలకుండా మొత్తం నింపేశారని చెప్పచ్చు. ఒక ముక్కలు చెప్పాలంటే వారణాసి నగరంకి రావాలంటే మహేష్ బాబుని దాటుకొని రావాలని ఒక పాయింట్లో మనం చెప్పేయచ్చు. ఇలా ఇన్ని హింట్స్ ఇచ్చి వారణాసి సినిమా ఎటు ఉంటుందో మనం చూసి మై వీడియో అండ్ వారణాసి మూవీ టైటిల్ గ్లిమ్స్ అండ్ అనాలిసిస్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ దట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Stay tuned to my channel. Please like, share and subscribe to my channel.